వర్ధిల్లాలి. జోహార్ అమరుడు శ్రీకాంతచారి, జోహార్ జోహార్. వర్ధిల్లాలి కళాకారుల ఐక్యత. తెలంగాణ గడ్డ మీద రాష్ట్రం రాకముందు ఏర్పించిన వెంట్రుకలు తెలంగాణ కౌలు కళాకారులు. ఈ రాష్ట్రం వచ్చిందంటే ఉమ్మాటికి ఆ కారణము ఎవరి వల్ల వచ్చింది? కౌలు కళాకారుల వల్ల ఈ రాష్ట్రం వచ్చింది. విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం చేసినా కూడా ఆ ఉద్యమంలో పాట గద్దెగట్టి దొంగలేసి పాట కౌలు కళాకారులుగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికై ఆడినప్పుడు పాడినప్పుడే ఆ యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా చైతన్యవంతమైన వేదిక వచ్చారు. గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు రైతులు కూడా ఇలా ఉద్యోగంలోకి వచ్చారంటే వాళ్ళ ఉద్యోగంలో తీసుకొచ్చినట్లు చేసిన ఎవరు? కౌలు కళాకారులు. మన పాట మన ఆటలు. అయితే గత ప్రభుత్వంలో అయిపోయింది, 2 నిమిషాలు ఆగరా, అయిపోయింది. గత ప్రభుత్వంలో సాంస్కృతిక సారథి పేరు మీద ఉద్యోగాలు కౌలు కళాకారులకు ఇస్తున్నామని చెప్పేసి 550 మందికి ఉద్యోగాలు నియమించడం మనం విన్నాం. ఆ టైంలో సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఉన్నటువంటి రసమై బాలకిషన్ అన్నటువంటి ఒక వ్యక్తి ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండే ఈ సాంస్కృతిక సారథికి చైర్మన్ గా ఉండే. నియామకాలు జరుగుతున్నటువంటి టైంలో ఎన్నో రకాల అవకతవకలకు పాల్పడి, ఎన్నో కుట్రల కుతంత్రాలకు పాల్పడి, నిజమైన ఉద్యమం చేసిన ఉద్యమ కౌలు కళాకారులను పక్కన పెట్టి తనకు జ్యోతులకు, తన సంఘ జ్యోతులకు ఉద్యోగాలు ఇచ్చుకునే పరిస్థితి కొంతమంది కాబట్టి మనం చూసేవాళ్ళం. చాలా సార్లు మనం ప్రశ్నించుకుంటూ వచ్చినాం దాన్ని. రసమై బాలకిషను సారథిలో అక్రమంగా కొంతమందిని నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి మనం చాలా సార్లు మాట్లాడినాం. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద వెంకటేశ్వర పాపం పోరాటం వేయలేదు కాదు. వెంకటేశ్వర మన ఉద్యోగం ఉంటే పోరాటం చేసి రిటైర్ అవుతుండే. ఈ అట్లనే ఉంది వెంకటేశ్వర పరిస్థితి కూడా. అప్పుడు మేము యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంగా మేము రసమై బాలకిషన్ చేసిన అరాచకాలను ప్రశ్నించిన టైంలో వెంకటేశ్వర కూడా కౌలు కళాకారులకు అన్యాయం జరిగింది, రసమై బాలకిషన్ అని చెప్పేసి తను కూడా మాట్లాడడం జరిగింది కౌలు కళాకారుల తరఫున. ఎన్నోసార్లు రసమై బాలకిషన్ తనను బెదిరించుడు, తనను ఎక్కువగా చేస్తే మంచిగా ఉండాలని చెప్పుడు, రకరకాల బెదిరింపులు కూడా పాల్పడ్డాడు. ఏకంగా మా అన్యాయమైతే ఏకంగా ఒక కిడ్నాప్ తలంపు చేసినటువంటి పరిస్థితి మీరు గమనించి ఉంటారు. ఫోన్ లో బెదిరించి అట్లా చేసినటువంటి పరిస్థితి ఒకరోజు మొత్తానికి మా అన్యాయం కనిపించకుండా సందర్భం మనం చూస్తాం. ఇది గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిస్థితి. మిత్రులారా, ప్రభుత్వం మారాలని చెప్పేసి ఉన్నటువంటి కౌలు కళాకారులు ఎంతో మంది పాటలు పాడి ప్రజల్లోకి వెళ్ళి మన వాయిస్ని వినిపించినాం. ప్రభుత్వం మారింది, మనకు మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మనం అందరం కూడా భావిస్తా ఉన్నాం. ఆ భావనలో ఎలాంటి అనుమానాలు ఇంకా ఉండొద్దని చెప్పేసి మేము ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం ఒక 14 మంది వరకు ఈ తెలంగాణ గడ్డ మీద మీ సోదరులుగా ఉన్నటువంటి వాళ్ళము, మీతో పాటు కలిసి పాడినటువంటి వాళ్ళము, ఒక 14 మందికి మాకు ఇక్కడ ఈ ప్రభుత్వంలో గౌరవ సలహా మండలి సభ్యులుగా నియామకం చేశారు. మా బాధ్యత కూడా మేము మర్చిపోలేము. మా బాధ్యత కూడా నెరవేర్చడానికి ఇక్కడ ఏపూరు సోమన్న, మా దరువు అంజన్న, ఇలా ఎంతో మంది ఇంకా అంతలో నాగరాజు, ఎంతో మంది ఇంకో ఈ సలహా మండలి సభ్యులుగా ఉన్నాం. ఇలా మమ్మల్ని అడిగినప్పుడు కూడా మేము ప్రభుత్వానికి చెప్తున్నాం, చాలా మంది నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాలేవు, వాళ్ళు ఏటి బారైపోతున్నారు, కొంతమంది వృద్ధులైపోయారు, వాళ్ళకు ఎట్టి పట్టులు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి అయినటువంటి భూపల్లి కృష్ణారావు గారికి విన్నవిస్తూనే ఉన్నాము. ఎప్పుడు కలిసినా కూడా మేము చెప్తూనే ఉన్నాం. అయితే మా చెప్పడానికి మీరు చేస్తున్న ఈ ధర్నా, ఈ దీక్ష కూడా, ఇంద్ర పర్వతంలో చేస్తున్నటువంటి దీక్ష కూడా మా గొంతులకు మరింత బలాన్ని ఇచ్చేదిగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే కొట్లాడుకుంటే ఏది రాదు. ఇంట్లో కూడా మన అమ్మ అన్నం అడగకపోతే అన్నం కూడా పెట్టగలుగుతారు, సామెత ఉంది కదా. అట్లనే ఈ ప్రభుత్వంలో కూడా ఇలా చాలా మంది చాలా రకాల పొజిషన్లు ఉన్నారంటే ఈ కౌలు కళాకారులు గద్దెగట్టి పాడకపోతే వాళ్ళు పొజిషన్లు లేవు. చాలా మంది ఎమ్మెల్యేలు అంటే ఈ కౌలు కళాకారులు గద్దెగట్టి పాడకపోతే ప్రచారం చేయకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు లేరు. ఇలా అసలు కూర్చోవడం చాలా మంది కూడా గుండెలు తెలియజేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో ఈ కౌలు కళాకారులు పాడితే నాకు ఓట్లేమని చెప్తే నేను గెలిచి అసెంబ్లీలో కూర్చున్నా అని చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలి. అయినా కొంతమంది మాత్రమే అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు మానవ రూపంతో కౌలు కళాకారులు మాట్లాడేవారు ఉన్నారు. మొన్ననే ప్రభుత్వంలో పార్టీ కాకపోయినా కూడా ఒక ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు కూడా
కాలేజీలో వెళ్ళినప్పుడు తమ్ముడు సంతోష్ ఇక్కడ ఉన్నారు. డోంగ్రీ సంతోష్ ఒక పెద్ద కార్యక్రమం జరిగింది అక్కడ జనవరి 1 రోజు. ఆ కార్యక్రమానికి మేము వెళ్ళాం. అక్కడ పాలవయ్య హరీష్ అన్న గారు స్థానిక ఎమ్మెల్యేగా అక్కడికి రావడం జరిగింది. ఆ వేదిక గురించి కూడా మేము ఆ రోజు మాట్లాడడం జరిగింది. సందర్భంలో అదే ఇమ్మీడియట్ నెక్స్ట్ డేలో అసెంబ్లీ జరగడము, ఆ అసెంబ్లీలో కళాకారులకు సంబంధించినటువంటి ప్రస్తావన డిస్కషన్కి రావడము ఒక మంచి పరిణామంగా భావిస్తూ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కౌలు కళాకారుల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు తెలియదు నేను రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న టైంలో రసవ పరీక్షలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్నవాడు ఆటోదించాడు. తిట్టినప్పుడు నేను అన్నవాడు గన్నియాలని మాట్లాడుతాడు రసవ బాలకృష్ణ అన్న. మనం ఏమన్నానంటే అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పాడు, ఒకసారి రసవ బాలకృష్ణ గుండె చేసుకురాని మనం గుర్తు చేసుకున్నాను. దూరంగా కొట్టించిన ఫస్ట్ పోస్టర్ మీద ఆ ప్రచారకర్త రేవంత్ రెడ్డి అని చెప్పేసి గుర్తు చేసుకోవాలని చెప్తుంది. అంటే కౌలు కళాకారుల పాత్ర పట్ల ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ఒక గౌరవమైన భావన ఉంది. కాబట్టి దయచేసి మనము ఇలాంటి కార్యక్రమాలు మన ఆశయాలను నిర్ణయిస్తూనే సలహా మండలి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళుగా మేము అందరూ చేరేగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అలాగే మన శాఖ మంత్రులు అయినటువంటి మీకు తెలుసు రూపాయల కృష్ణారావు గారు అయితే ఒక సొంత తండ్రి లాగానే మనం ఎప్పుడైనా కూడా రెండు మీద ఏం వాళ్ళని చెప్పేసి అడుగుతారు. అంత మంచి మంత్రి మన సాంస్కృతిక శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సమస్యను సాధించుకుంటాం. 100% మొన్న అసెంబ్లీ చర్చకు వచ్చిందంటే మన పట్ల సానుకూలమైనటువంటి దృక్పథంతో ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఐక్యతను ఇట్లనే కొనసాగించాలి. ఈ ఐక్యతను ఇట్లనే కొనసాగిస్తూ మనము ఏదైతే 7 డిమాండ్లు పెట్టుకున్నామో ఆ 7 డిమాండ్లు కూడా సాధించుకునే వరకు మనకు ఈ మా సలహా మండలి సభ్యులు కూడా చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు చైర్మన్ ఉన్నారు. చైర్మన్ గారితో కూడా మాట్లాడి, అలాగే రూపాయల కృష్ణారావు గారితో మాట్లాడి మేము తక్షణమే ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా నిజమైన ఉద్యమ కవులు కళాకారులకు ఉద్యోగాలు నింపే ప్రక్రియలో మేము మీ వెంటుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను.